కాళేశ్వరం కమిషన్ రిపోర్ట్ను ఎప్పుడు అసెంబ్లీలో పెడతారు? అసెంబ్లీలో చర్చించి చర్యలు తీసుకుంటారా? యాక్షన్ తీసుకున్నామని అసెంబ్లీకి చెబుతారా అంటూ హైకోర్టు సూటిగా ప్రభుత్వాన్ని ప్రశ్నించింది. ప్రభుత్వ సమాధానం కోసం విచారణను రేపటికి వాయిదా వేసింది. కాళేశ్వరం కమిషన్ రిపోర్ట్ ఇప్పుడు బీఆర్ఎస్ కు వణుకు పుట్టిస్తోంది. క్రిమినల్ చర్యలు చేపడతారని ప్రచారం జరుగుతుండటంతో కేసీఆర్, హరీష్ రావు హైకోర్టును ఆశ్రయించారు. కేసీఆర్ ఏది చెబితే అదే చేశామని కమిషన్ ముందు అధికారులు చెబితే వారితో క్రాస్ ఎగ్జామినేషన్ చేసేందుకు కేసీఆర్ కు అవకాశం ఇవ్వలేదని ఆయన తరపు లాయర్ తెలిపారు. కేసీఆర్, హరీష్ రావులకు నోటీసులు ఇవ్వకుండానే వాళ్ల వ్యక్తిగత ప్రతిష్ఠ దిగజార్చేలా రిపోర్ట్ ఉన్నట్లు ప్రచారం చేస్తున్నారని వారి తరపు లాయర్లు ఆర్యమసుందరం, శేషాద్రి వాదనలు వినిపించారు. కమిషన్ ఇచ్చిన తప్పుడు రిపోర్ట్ ఆధారంగా కేసీఆర్, హరీష్ రావులపై చర్యలు తీసుకోకుండా నిరోధించాలని కోర్టుకు విజ్ఞప్తి చేశారు. కేసీఆర్, హరీష్ రావు రిపోర్టు కాపీ అడిగినా ఇవ్వలేదని, మీడియా ముందు మాత్రం పవర్ పాయింట్ ప్రెజెంటేషన్ ఇచ్చి వాళ్ల ప్రతిష్టను ప్రభుత్వం దిగజార్చిందన్నారు లాయర్. చాలా క్లియర్ గా తెలుస్తుంది. ఈ రిపోర్ట్ మొత్తం కూడా ఏకపక్షంగా ఉంది, ప్రాపర్ ప్రొసీజర్ ఫాలో కాలేదు. అండ్ ఫస్ట్ అండ్ ఫార్మోస్ట్ థింగ్ ఇందులో మనం చూడాల్సింది ఏంటి అంటే సెక్షన్ 8B అండ్ సెక్షన్ 8C ఈజ్ వెరీ మచ్ ఇంపార్టెంట్. యాక్చువల్లీ కమిషన్ ఎప్పుడైతే సెక్షన్ 5 ప్రకారం కానీ 4 ప్రకారం కానీ నోటీసెస్ ఇస్తుందో దాని తర్వాత ఆపర్చునిటీ ఎప్పుడైతే ఒక వ్యక్తికి అంటే జీవితకాలం సంపాదించుకుంటే ఒక వ్యక్తికి ప్రతిష్ట అనేది ఎంతో ముఖ్యం, పరువు ప్రతిష్టలు అనేది ఎంతో ముఖ్యం. ఆ పరువు ప్రతిష్టలకి భంగం కలుగుతుంది ఏదైనా ఎంక్వైరీ వల్ల అన్నప్పుడు సెక్షన్ 8B ప్రకారం ఆపర్చునిటీ ఇవ్వాలి, నోటీస్ ఇవ్వాలి, ఎంతమంది విట్నెసెస్ ఎగ్జామిన్ అయ్యారు ప్లస్ అదంతా చెప్పుకుంటూ ఆ రిలేటెడ్ డాక్యుమెంట్స్ మొత్తం కూడా ప్రొవైడ్ చేయాలి. కమిషన్ రిపోర్ట్ ను అసెంబ్లీలో చర్చిస్తామని ప్రభుత్వం ప్రకటించిన నేపథ్యంలో హైకోర్టు సూటిగా ప్రశ్నించింది. కాళేశ్వరం కమిషన్ రిపోర్ట్ ను ఎప్పుడు అసెంబ్లీలో పెడతారు? అసెంబ్లీలో చర్చించి చర్యలు తీసుకుంటారా అని అడ్వకేట్ జనరల్ ను ప్రశ్నించింది హైకోర్టు. రేపు సమాధానం చెబుతానని ఏజీ తెలిపారు. కమిషన్ తరపున హాజరైన లాయర్ నిరంజన్ రెడ్డి జ్యుడిషియల్ విచారణ నిష్పక్షపాతంగా జరిగిందని, రిపోర్ట్ పై స్టే అవసరం లేదని అన్నారు. 8B కింద నోటీసులను ఇవ్వకపోవడాన్ని ఆయన పూర్తి స్థాయిలో సహకరించలేదు కదా. వాయిదాకు ఒకసారి రాకపోవడం కూడా జరిగింది. మాజీ సీఎం గారు డేట్లు మారుస్తూ వచ్చిండ్రు. కమిషన్కి ఎప్పుడు కూడా సహకరించలేదు. ప్లస్ కమిషన్ అపాయింట్ చేసినప్పుడు కమిషన్ ఎవరైతే చైర్మన్ ఉన్నారో వారిని మార్చాలంటూ కూడా సుప్రీంకోర్టుకు వెళ్లిన విషయం అందరికీ తెలిసిన విషయం. పిటిషన్ కాపీ అస్పష్టంగా ఉండడంపై అసహనం వ్యక్తం చేసింది ధర్మాసనం. దీనిపై క్షమాపణ కోరారు న్యాయవాది ఆర్యమసుందరం.